తల్లికి వందనం పథకం అమలుతో తల్లిదండ్రుల్లో ఆనందోత్సవం. తల్లికి వందనం పండుగ ఉత్సవం జరుపుకున్న టీడీపీ నాయకులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామంలో సూపర్ 6 పథకాలు అమలులో భాగంగా ముఖ్యమైన తల్లికి వందన పథకాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పథకం అమలుతో గ్రామంలో స్వర్గీయ ఎన్టీ రామారావు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు విద్యార్థుల తల్లులు, గ్రామ టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని బాణసంచాలు పేలుస్తూ సంతోషంతో చిందులు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణమనాయుడు, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, గ్రామ అధ్యక్షులు బుర్రకుంట వెంకటేష్, ఉపాధ్యక్షులు తలారి శ్రీనివాసులు, పురుషోత్తం, పలువురు టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తల్లికి వందన పథకాన్ని అమలు చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం అదనంగా 24,65,119 మంది విద్యార్థులకు తల్లికి వందన పథకం వర్తింపజేశారన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు, టీడీపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. సార్ ఉన్నప్పుడు ఒకరికి ఇచ్చినాడు. ఇప్పుడు ఏమో మాకు కడుపు నిండినాడు, బాగా కడుపు నిండి పెట్టినాడు సార్. సంతోషము. కూతురులుంటే ఇద్దరు కూతురు కొన్నాయి, నాకు సంతోషంగా ఉంది. మాకి ముగ్గురు పిల్లలకి వచ్చినాయి డబ్బులు. ఇది నాకు చాలా సంతోషంగా ఇది చాలా సంతోషంగా ఉంది. మాకు చంద్రబాబు నాయుడు అందరికి వేసినాడు. 13,000 వేసినాడు. ముగ్గురికి 39,000 వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కూడా వేసినాడు. ఇది చాలా మందికి డౌట్ ఉండేది ప్రైవేట్ స్కూల్కి వేయరని, అది కూడా క్లియర్ అయింది. అందుకోసం అందరికీ సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. గంజల గ్రామం నాయకులకు, మండల నాయకులకు, వచ్చిన పత్రికలకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. మరి ఈరోజు సూపర్ 6 అనేది పథకం మరి మన ఊరు గ్రామం కాదు, రాష్ట్రంలో కూడా ఎంతమంది తల్లులు ఖాతాలకు డబ్బులు పడేవంటే అది కూడా వాళ్ళు కొంతమంది ఆలోచన చేయాలా. ఎందుకంటే ఇంతకుముందు ఒక్కరి గేజ్ కాసి మా బటన్ నొక్కేమన్నోళ్ళు కానీ కనీసం ఎంతమందికి వేస్తాడు, ఎంతమందికి లేదు. ఒక్క కుటుంబంలోన 5 మంది ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అంతమందికి ఒక్కొక్క పిల్లకి 15,000 చొప్పున ఈ పొద్దు మా నారా చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ వేయడము సందర్భంగా ఈ పొద్దు మా గ్రామంలో, గంజల గ్రామంలో ఈ పొద్దు పండగ జరుపుకునే స్థితి కూడా ఈ పొద్దు మనం జరుపుకుంటున్నాం, వాతావరణం జరుపుకుంటున్నాం. కాకపోతే కొంతమంది కూడా నాయకులు ఈ పొద్దు పడవు, ఇంకా చంద్రబాబు వేయడు అది అని కొంతమంది సనామంది అన్నోళ్ళే. మరి ఈ పొద్దు వైసీపీ ప్రభుత్వంలోనే ఎట్లా ఉంది, మరి ఈ టీడీపీ ప్రభుత్వంలోన ఎట్లా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది శివమూర్తులు విష్ణు, మోడీ గారు, ఈశ్వర, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మ, విష్ణుమూర్తులలో కూటమి అంటే అటువంటి ప్రభుత్వము ఈ పొద్దు అందరికీ తల్లి ఖాతాల్లోకి, అమ్మ ఒడిలోకి డబ్బులు వేయడం కూడా సందర్భంగా ఈరోజు మా గంజల ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి, మా నాగేశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు గంజల గ్రామం తలారి శ్రీను, ఉపాధ్యక్షుడు. సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలోనే మరి ఆ రోజు ఎలక్షన్ ప్రామిస్ చేసినటువంటి ఈ సూపర్ 6 పథకాలు అందులో భాగంగా ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేసి తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ప్రతి తల్లి ఖాతాలో ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, తర్వాత 4 ఉన్నా కూడా 4కి సంబంధించిన కూడా డబ్బులు పడింది. చాలామంది సంతోషంగా ఉన్నారని ఇప్పుడే చెప్పారు. మళ్ళీ పడిన తల్లులు కూడా ఇంకా కొంతమంది కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం దిగ్విజయమైంది. అందులో చంద్రబాబు ఒకేసారి 10,000 కోట్లు దాదాపు ఈరోజు ఒక సంక్షేమ పథకానికి ఖర్చు చేయడం జరిగింది. అంటే మరి ఆయన దార్శనికత, ఆయనటువంటి దూరదృష్టితో ఉన్నటువంటి
ఒక విజనరీ లీడరు. ఆ లీడర్ యొక్క మనము అందరూ కూడా భవిష్యత్తులో రాబోయే 4 ఏళ్లలో కూడా ఇదే విధంగా ఇదే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇది విషయంలోన మన పిల్లల్ని ఆ డబ్బులు ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆ పిల్లల చదువుల కోసమే ఖర్చు చేసుకుంటారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మన తెలుగుదేశం గంజల్లి పార్టీ కార్యకర్తలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, చేసినటువంటి అందరి కార్యకర్తలకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మన తల్లికి వందనం పథకము ఈరోజు అప్పుడున్న గవర్నమెంట్లో ఒక్కరికి వేసేవారు పిల్లలు స్కూల్కి పోయే వాళ్ళకి. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు మన సూపర్ 6 పథకాల్లో ఆయన హామీ ఇచ్చినాడు. తల్లులకి ఎంతమంది ఉంటే అంతమందికి స్కూల్ పోయే వాళ్ళకి 4 3 5 మందిని అపకారంగా 15,000 వేస్తానని మాట ఇచ్చినాడు. అదేవిధంగా ఈరోజు మాట ఇచ్చినందుకు ఆయన నెరవేర్చుకున్నాడు మాట. చాలా సంతోషంగా ఉంది అందరికి. ఈరోజు మా ఊర్లో ఈరోజు పాలాభిషేకం చేసి వాళ్ళ పండుగలా జరుపుకుంటున్నామని మనం తెలియజేసుకుంటున్నాం. నాయకులంతా కలిసి పండుగ చేసుకుంటున్నాం. జై జై తెలుగుదేశం. మన జయనాథ్ రెడ్డి ఆశీస్సులతో మనకి ఈరోజు ఒక్క పిల్లకేసే అమ్మఒడి 5 మంది కానీ 4 కానీ 3 కానీ తల్లికి వందనం చేస్తున్నాడు. చాలా శుభ సందర్భము ఈరోజు మా గంజాల గ్రామంలో, వానెల మండలం గంజాల గ్రామం. చాలా శుభ సందర్భంలో చాలా మంచిగా చేసినాడు చంద్రబాబు నాయుడు. మా జయనాథ్ రెడ్డి ఆశీస్సు వల్ల, నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సు వల్ల అమ్మ ఒడి చేసినాడు.